హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ బర్త్డే కోసం క్రియేట్ చేసిన అవుట్ఫిట్స్ చూపిస్తానండి. అండ్ ఆ అవుట్ఫిట్స్ ఎవరి కోసం క్రియేట్ చేసామంటే హారిక చందు వ్లాగ్స్లో ఉన్న హారిక మ్యామ్కి అండ్ చందు సార్కి అండ్ వాళ్ళ పాప కుందనిక కోసం అన్నమాట. ఆల్రెడీ హారిక మ్యామ్ మన దగ్గర ఇంతకుముందు లావెండర్ కలర్ ఫ్రాక్ తీసుకున్నారు అండ్ ఆల్సో ఒక ట్రెడిషనల్ వేర్ ఫ్రాక్ కూడా తీసుకున్నారు. సో వాటికి రెస్పాన్స్ అయితే చాలా 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 బాగా వచ్చిందండి. అండ్ మ్యామ్ కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసి మళ్ళీ ఇంత పెద్ద ఆర్డర్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు క్రియేట్ చేయించుకున్న అవుట్ఫిట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మేడం అన్నమాట. ఎందుకంటే మేము ఇంత చిన్న క్రియేటర్స్ దగ్గర నుంచి ఒక స్పెషల్ మూమెంట్ కోసం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. అంటే మాది స్మాల్ బిజినెస్ కాబట్టి ఇలా స్మాల్ బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయడం చాలా చాలా గ్రేట్ అండి. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ హారిక మ్యామ్ ఫర్ సపోర్టింగ్ అస్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది కుందనిక ఫ్రాక్ అండి, డార్క్ పింక్ విత్ కొంచెం పీచెస్ పింక్ షేడ్ అన్నమాట. ఇది బేబీ పింక్ కాదు, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్. సో ఇది కుందనిక అవుట్ఫిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. తనైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సెస్ లానే ఉంటుంది. ఇది వేసుకుంటే నిజంగా ఒక డిజ్నీ ప్రిన్సెస్ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుందేమో, అంత బాగుంది డ్రెస్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుందండి. డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో డ్రెస్ గురించి చెప్పాలంటే ఇక్కడ మేము యోక్ పార్ట్కి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. డార్క్ పింక్ కలర్ షేడ్లో తీసుకున్నాము. అండ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ నెట్ వచ్చేసి పీచెస్ పింక్, లైక్ కొంచెం బేబీ పింక్ లానే ఉంది. బేబీ పింక్లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. ఇది ప్యూర్ బేబీ పింక్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్ ఇది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ పింక్ అయితే ఇదండి. సో దీన్ని ఫ్రిల్స్ పెట్టేసి కింద కూడా మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ యాడ్ చేసాము. అండ్ ఆల్సో సెకండ్ లేయర్ వచ్చేసి డార్క్ పింక్ అండి. ఏదైతే యోక్ పార్ట్లో కలర్ ఉంది కదా అదే కలర్ని ఇక్కడ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టి దానికి కూడా ఇట్లా లేయర్స్ యాడ్ చేసాము. సో అండ్ ఆల్సో దీనికి ఒక సాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్. సో ఇలా 2 లైనింగ్స్ ఇచ్చాము. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇదన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బో ఇచ్చామండి. అండ్ తనకి టైఅప్స్ కూడా ఇచ్చాము డిఫరెంట్గా ఉండడం కోసం. అండ్ ఆల్సో ఇలా టెయిల్ కూడా ఇచ్చాము. సో ఈ టెయిల్ మీ అందరికీ తెలుసు కదా, డిటాచబుల్ టెయిల్ అన్నమాట. సో ఇలా హుక్స్ ఉంటాయి డిటాచ్ చేసుకోవడానికి. సో ఇలా హుక్స్ వస్తాయి అన్నమాట డిటాచ్ చేసుకోవడానికి. ఇక్కడ పిన్స్ వస్తాయి, హుక్ పిన్స్ వస్తాయి. సో ఇది డిటాచబుల్ టెయిల్ అన్నమాట. సో ఇది తన ఫ్రాక్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. చాలా అంటే చాలా ప్రిటీగా వచ్చింది ఫ్రాక్ అయితే. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. నేను పిక్స్ కూడా యాడ్ చేశాను, పిక్స్ కూడా చూడండి. సో ఇప్పుడు నేను మదర్ అవుట్ఫిట్ చూపిస్తానండి. మదర్ అవుట్ఫిట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా ఉంది. సో ఇది వచ్చేసి మ్యామ్ డ్రెస్ అండి. మ్యామ్ డ్రెస్ చూసారు కదా, ఇలా ఉంటుంది. యోక్ పార్ట్కి సేమ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ యూజ్ చేసామండి. అండ్ కింద సేమ్ పీచ్ కలర్ నెట్ యూజ్ చేసాము. అండ్ ఇది 2 టైర్ ఫ్రాక్ అండి. సో ఈ 2 టైర్ ఫ్రాక్కి మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ ఫ్రిల్స్ వస్తాయి చూసారు కదా. ఇది 1 లేయర్ అండ్ ఇది సెకండ్ లేయర్ అన్నమాట. సో ఇలా 2 లేయర్స్ ఆఫ్ ఫ్రిల్స్ వస్తాయి. ఓవరాల్గా ఇది మేడం ఫ్రాక్ అండి. కాకపోతే మేడం దీనికి దుపట్టా కూడా అడిగారు. సో నేను దుపట్టా వేసి కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. సో సేమ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ అనేది యోక్ పార్ట్కి ఇచ్చామండి. ఇలా కట్ వర్క్ డిజైన్ యూజ్ చేసాము. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చాము. అండ్ మేడం స్పెషల్గా మాకు దుపట్టా కావాలని అడిగారు. సో అందుకే డ్యూయల్ షేడ్లో దుపట్టా డై చేయించామండి. ఏదైతే యోక్ పార్ట్ కలర్ ఉంది, యోక్ పార్ట్ కలర్ అండ్ ఆల్సో ఫస్ట్ పీచ్ పింక్ కలర్ నెట్ డై చేయించామండి. సో డ్యూయల్ షేడ్ నెట్ వస్తుంది. అండ్ నెట్కి ఇలా లేస్ యాడ్ చేసాము. సో నెట్కి లేస్ యాడ్ చేసాక కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. 2 టైర్ ఫ్రాక్ లా ఉంటుంది అన్నమాట. 2 టైర్ ఫ్రాక్కి కింద మళ్ళీ 2 లేయర్స్ వస్తాయండి. ఫ్రాక్ అయితే చాలా 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 బాగుందండి. ఇలా చూస్తే మీకు హాఫ్ శారీలా అనిపిస్తుంది కదా, నో అండి, ఇది ఫ్రాకే. సో నేను దీన్ని మీకు వితౌట్ చున్నీ కూడా చూపిస్తాను. అండ్ మ్యామ్కి మేము బెల్ట్ కూడా ఇచ్చాము. ఇది బెల్ట్ అన్నమాట. సో మేము బెల్ట్ కూడా స్టిచ్ చేసాము. సో ఇది వచ్చేసి బెల్ట్ అన్నమాట మ్యామ్ది, ఇలా స్టిచ్ చేయించాము. సో ఇలా ఎడ్జెస్కి
లట్కన్స్ ప్లేస్లో మేము నెట్తోనే ఫ్లవర్స్ క్రియేట్ చేసి పెట్టామండి. సో ఓవరాల్గా ఇలా ఉంటుందండి మదర్ అవుట్ఫిట్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. వితౌట్ దుపట్టా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. చాలా గేరా అనిపిస్తుందండి. క్యాన్ యాడ్ చేయకున్నా కూడా ఎంత ఫ్లేర్ ఉందో చూసారు కదా మీరైతే. చాలా అంటే చాలా ఫ్లేర్ ఉంది. సో ఇదన్నమాట మ్యామ్ డ్రెస్. ఇప్పుడు నేను సర్ అవుట్ఫిట్ చూపిస్తానండి. సో ఇది సర్ అవుట్ఫిట్ అండి. ఇది సర్ అవుట్ఫిట్ ఏంటంటే ఇలా బూటీ ఫ్యాబ్రిక్లో తీసుకున్నామండి. కనిపిస్తున్నాయి కదా, ఇలా బూటీస్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అండ్ సేమ్ ఏదైతే యోక్ పార్ట్ యూస్ చేస్తామో మ్యామ్ వాళ్ళకి, అదే యోక్ పార్ట్ కలర్ని సర్ వాళ్ళకి తీసుకొని ఇలా స్టిచ్ చేయించాము కుర్తా. సో సర్ కుర్తా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బేసిక్ కుర్తా అండి, కాకపోతే ఈ కలర్ పైన ఈ బూటీ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందండి. మంచి బూటీ వచ్చింది. సో ఇది ఫ్యాబ్రికే అండి, మేమేం వర్క్ చేయించలేదు, కాకపోతే వర్క్ చేయించినట్టే కనిపిస్తుంది ఈ బూటీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది సర్ యొక్క కుర్తా అండి. నేను ఎవ్రీ డ్రెస్ యొక్క పిక్స్ యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. సో ఓవరాల్గా మీకు కూడా నచ్చాయని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.